ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 146వ కీర్తన 7వ వచనము. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొని వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును అని. ఈరోజు నువ్వు గాయపరచబడ్డావా? అనేక నిందలు అనుభవించావా? వేదనకు గురి చేశారా నిన్ను? ఏ విషయాల్లో నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఏ విషయాల్లో నీకు అన్యాయం జరుగుతూ ఉందో, ఈరోజు నిన్ను చూచిన నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన నీకు న్యాయం తీర్చబోతున్నాడు. ఆమేన్. మనుషులు బహుశా అన్యాయమైన తీర్పు నీకు ఇచ్చారేమో, నిన్ను నాశనం చేయాలని, నిన్ను శూన్యముగా మిగల్చాలని మనుషులు అనుకుంటూ ఉన్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు బాధపడ్డావు కాబట్టి ఇదిగో నేను నీ పక్షాన్ని నిలబడతాను, నేను న్యాయం తీరుస్తానని సజీవుడైన నీ తండ్రి ఈ దినము నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమేన్. భయపడొద్దు. మనుష్యులు ఎవ్వరు ఎన్ని అనుకున్నా, ఎలా నీ మీద కుళ్ళు కుతంత్రాలతో ఉన్నా సరే, ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము నీ కొరకే గనక విశ్వాసముతో ప్రార్థన చేయి. అయ్యా, ఇదిగో నాకు జరిగిన అన్యాయము, దయచేసి న్యాయము తీర్చు ప్రభు అని ఈరోజు ప్రార్థన చేయండి. ఆయన అంటున్నాడు చూడండి, ఆకలి గొనిన వానికి ఆహారము దయచేయును. నువ్వు నిజముగా ఆకలి కొని ఉంటే, అది శరీర సంబంధమనే కాదు, ఈ లోక సంబంధంగా ఏవి నీ జీవితంలో లేవు, నాకు అక్కరగా ఉన్నాయని నువ్వు బాధపడుతూ ఉన్నావో, వాటన్నిటినీ కూడా ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. ఏమండి, తన బిడ్డలు దుఃఖపడుతుంటే దేవుడు సంతోషించి ఓరకనే ఉండేవాడు కాదండి. ఈరోజు నీ దుఃఖాన్ని దేవుడు చూశాడు, నీ అవసరాన్ని దేవుడు గుర్తించాడు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ఆయన నీ ఆకలి తీరుస్తాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. చూడండి, ప్రభు చెప్తూ ఉన్నారు ఏంటంటే, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. హల్లెలూయా. అపవాది ఒకవేళ బహుశా నీ బిడ్డలను ఒక రకమైన చెరలో పెట్టేసాడేమో, నీ జీవితాన్ని బంధించేసాడేమో, ఆ అప్పుల్లోనే బంధించేసి, ఆ శ్రమల్లోనే బంధించేసి, దేవునికి దూరంగా బంధించి, ఏ విషయములో నీవు కానీ, నీ కుటుంబము కానీ, నీ సమస్తము అపవాది చేత బంధింపబడిందో, ఈరోజు సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి చెప్తున్నాడు, ఆయన నీకు విడుదల దయచేయబోతూ ఉన్నారు. ఆమేన్. అద్భుతమైన మాట ఇది. ఆయన నీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. నీ బిడ్డలకు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. నీ ఉద్యోగానికి విడుదల, నీ వ్యాపారములకు విడుదల. అపవాది ఏ బంధకాల్లో నిన్ను పెట్టేసి ఉంచాడో వాటన్నిటిలోంచి కూడా ఈ దినము దేవుడు నీకు విడుదల కలగజేయబోతూ ఉన్నారు. ఆమేన్. ఎంత గొప్ప దేవుడండి. మనుష్యులు నిన్ను తృణీకరించారు కానీ ఆయన ఎన్నడూ నిన్ను తృణీకరించలేదు. అందుకనే నిన్ను ప్రేమించిన ప్రభు ఈరోజు నీకు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నారు. మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయ. ప్రభువా, ఇదిగో నాయన, నా జీవితం నీకు అప్పగిస్తున్నాను. ఈరోజు నీవిచ్చిన ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసినట్టయితే ఈరోజే ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.